నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర గ్రామంలో 24 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పొదుపు సంఘాలకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వాట్సాప్ నెంబర్ను లాంఛనంగా ప్రారంభించారు. 7659935993 వాట్సాప్ నెంబర్ ద్వారా నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యలను తెలియపరచవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 11 శాఖల అధికారులు 24 గంటలు 365 రోజులు సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారని, ఒక ఫోటో, చిన్న మెసేజ్ టైప్ చేసి ప్రజలు సమస్యలను తెలపవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగపరచకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ నెంబర్ను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, హౌసింగ్, ఇరిగేషన్, వ్యవసాయం వంటి 11 శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆదర్శవంతంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడ్బైన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, విద్యుత్ ఈఈ చిరంజీవి, ఏడీఏ ఉషారాణి, ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాథమిక కేంద్రాల్లో కూడా మన ఎంపీడీఓలకి బాధ్యత చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా, సిబ్బంది కొరత లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ SOP అంటాం. అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజులు ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం. సో తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఎక్కడైనా వీధి దీపాలు సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి, లేదా అక్కడ కొన్ని ఇబ్బందులు, ఉదాహరణకి ఆ రోజు చెత్త సేకరణకి ఎవరైనా రాలేదనో, లేకపోతే సిబ్బంది సరిగ్గా కాలువల పూడిక తీయడం లేదనో, అక్కడున్న రోడ్ల పరిస్థితి ఏమైనా ఇబ్బందికరమైన విషయం ఉంటే వాటి గురించి కూడా ప్రస్తావించవచ్చు. మున్సిపాలిటీ నుంచి అందించే రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా మీకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యల గురించి మాత్రం దయచేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్ వాడండి. ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ ఉంటుంది, మున్సిపాలిటీలో కూడా ఇతర సమస్యలు ఉంటాయి. అవి కాకుండా సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటిని కూడా అధిగమించే విధంగా మేము కార్యక్రమం తీసుకొస్తాం. ఆరోగ్య శాఖతో పాటు ప్రధానంగా రైతాంగం మన దగ్గర కొల్లిపర మండలంలో, తెనాలి మండలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏడీ అగ్రికల్చర్ గారు ఈ గ్రూప్లో ఉంటారు. రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా హౌసింగ్ శాఖ నుంచి ఈఈ గారు ఉంటారు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వ కాలనీలు, అతిపెద్ద కాలనీలు ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలామంది లబ్ధిదారులు ఈరోజు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చాలా బాధతో ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో మార్చి మాసానికల్లా కొంతవరకు ప్రోగ్రెస్ చూపించి వాళ్ళకి ఆ ఇల్లు అప్పచెప్పే విధంగా మేము కూడా కొన్ని చర్యలు తీసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము చేస్తాం. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ అవుతాం. అంటే 24 గంటలు అందుబాటులో ఉంటాం, 365 రోజులు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం కదిలొస్తుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను నాకు అన్నట్టు మున్సిపాలిటీలో చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, రోడ్ల సమస్య, వీధి దీపాలు, వీటితో పాటు మీకు మంచినీటి సమస్య, కొన్ని కాలనీలో ఈ రోజుకి కూడా
పైప్ లైన్లు పగిలిపోయి అందించలేకపోతున్నాం, ఒక ట్యాంకర్స్ పంపిస్తున్నాం. ఎక్కడైతే అటువంటి సమస్య ఉందో అది కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతాం అనే విషయం మీకు చెప్తున్నాను. పోలీస్ శాఖ నుంచి ఎక్కువగా దృష్టి సారించింది గంజాయి నివారణ కోసం. ఖచ్చితంగా గంజాయి కానీ ఇతర నార్కోటిక్ సబ్స్టెన్సెస్ కానివ్వండి, వాటి వాడిక ఈ తెనాలి పట్టణంలో నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మీ అందరం కలిసి తీసుకుంటాం. మీరు దయచేసి మీకు ఎటువంటి సమాచారం వచ్చినా కూడా ఆ విషయాలు ప్రస్తావిస్తే తప్పకుండా మన డిఎస్పీ గారు దానికి రియాక్ట్ అవుతారు. సో ఎక్కడైనా మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టవసరం లేదు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు వాళ్ళకి ఎక్కడైనా ఈ లింకేజెస్ గురించో లేకపోతే ఇంకేమైనా సమస్యల గురించి వాళ్ళకి ఇష్యూస్ ఉంటే మీరు ధైర్యంగా దాంట్లో ఆ సమాచారం తెలపండి, తప్పకుండా మేము దాని గురించి ఇమీడియట్గా స్పందిస్తాం అనే విషయాన్ని మేము ప్రస్తావిస్తున్నాను. మీ కాన్ఫిడెన్షియాలిటీ మేము మెయింటైన్ చేస్తాం. మీరు ఇమీడియట్గా మెసేజ్ పెడితే తప్పకుండా దానికి స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి, ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పండి. ఒకే ఒక్క ఫోటో పెట్టండి. మీరు 4-5 ఫోటోలో 10 ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అవుతుంది, బ్లాక్ అయిపోతుంది. ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. కావాలని కొంతమంది విమర్శించడానికి కోసమో ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కోసమో సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడానికి కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన డిఎస్పీ గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్లు లేకపోతే పండగ పూట శుభాకాంక్షలు ఇవన్నీ ఉండకూడదు. ఎవరైనా అది పెడితే మాత్రం ఇమీడియట్గా ఆ నంబర్ని మేము బ్లాక్ చేసేస్తాం. సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరికీ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, ఒక మార్పు చేసిన నియోజకవర్గంగా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని మనం చేసి చూపిద్దామనే ఒక కంకణం కట్టుకొని మనం మీ ముందుకు వచ్చాం. దాన్ని మీరందరూ కూడా గౌరవించమని కోరుకుంటూ, మంత్రి గారి ఐడియా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్విక్ రెస్పాన్స్ టీమ్ని మనం ఏర్పాటు చేస్తే మన ప్రజలకి ఏ సమస్య ఉన్నా దానికి క్విక్గా రిజల్ట్, సొల్యూషన్, గ్రీవెన్స్ రిట్రెసల్ అవుతుంది అని సార్ ఒక చాలా మంచి గుడ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారండి. దాని గురించి అది లాంచ్ చేయడానికి ఇక్కడ మనం అందరం ఈరోజు అసెంబ్లీ అయ్యాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ని మనం కనుక ఇక్కడ బాగా పైలట్గా చేసి సక్సెస్ అవుతే సార్ డ్రీమ్ ఇస్ టు మొత్తం స్టేట్లో కూడా ఇది మనం స్టార్ట్ చేయొచ్చు అని. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ సార్ అండ్ ద ఎంటైర్ టీమ్ హియర్ for coming up with a very good initiative to spread good governance and also decentralized problem resolution. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సబ్ కలెక్టర్ గారు, 3 తహసీల్దార్స్ ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఎంపీడీఓస్ ఉన్నారు. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనరు, ఎంఈఎస్ఓ, హెల్త్ ఇష్యూ అంటే శానిటేషన్ ఇంజనీర్ గారు ఉన్నారు. అలాగే ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ఏడు అగ్రికల్చర్ గారు ఉన్నారు. అలాగే హౌసింగ్ ఇష్యూకి సంబంధించి హౌసింగ్ డీ గారు ఉన్నారు. అలాగే లేడీస్ సమస్యకు సంబంధించిన ఐసిడిఎస్ నవంబర్ మాసం నుండి నూతన పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెన్షన్ల తొలగింపులు లబ్ధిదారులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ కు సంబంధించి సదరన్ క్యాంపు నిర్వహించే ఆలోచన చేయడం జరుగుతుందని, ఆ సదరన్ క్యాంపులో ఇచ్చే సర్టిఫికెట్ ను భద్రపరుచుకున్నట్లయితే నవంబర్ మాసం నుండి ఇచ్చే నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీనికి సంబంధించి అక్టోబర్ 15వ తేదీ నుండి పెన్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నూతన రేషన్ కార్డులను ప్రారంభించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. సంక్షేమం విషయంలో కూడా చాలామంది పాపం తెలియక మా పెన్షన్ తీసేశారు, మాకు పెన్షన్ రావడం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కావాలని మమ్మల్ని 10 సార్లు తిప్పించుకుంటారు అనే భావన చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఆ ఇబ్బంది లేకుండా వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేదా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ కానివ్వండి, సదరం క్యాంప్ ఒకటి నిర్వహిద్దామని అనుకున్నాం. సదరం క్యాంప్లో మీకు ఇచ్చిన సర్టిఫికెట్ని మీరు మీ దగ్గర భద్రతపరచుకోండి. నవంబర్ మాసం నుంచి కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతోంది.
సో అక్టోబర్ మాసం 15వ తారీఖు నుంచి తప్పకుండా మేము ఎవరైతే నమోదు చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ కొత్త పెన్షన్స్ వచ్చేటట్టు దయచేసి మీ సమాచారాన్ని మీరు ఒక సింగిల్ ఫోటో విధానంలో మీరు పెట్టండి. కొత్త రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సిద్ధమైపోయింది. ముందుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కొత్త చౌక దుకాణాలు ఓపెన్ చేస్తున్నాం, ఫేర్ ప్రైస్ షాప్స్. సో అది ముందు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆ ప్రక్రియ పూర్తవగానే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముందుగా ఒక కానుకగా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళ కార్డ్ స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఆ జంటకి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా త్వరగా లాంచ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు ఎనలేనివని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో వరద ముంపు ప్రాంతాలలో సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం తరపున ప్రకటించిన 2 జతల నూతన వస్త్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తమ సేవలను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు నూతన వస్త్రాలను అందించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.